కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఎలా ఉందంటారు పరిపాలన? ఏంటిది కూటమి పరిపాలన వచ్చి సంవత్సరం అవుతుంది. ఎలా ఉందంటారు పరిపాలన? సంవత్సరం అయింది కదా, కొద్దిగా అంటే పర్వాలా, రేట్లు అనుకూలంగా లేవు కదా. ఆ, రేట్లు తగ్గాలి ముందు, నిత్యావసర వస్తువులు ఆ, దాని మీద పెట్టాలి దృష్టి. ఏ ప్రభుత్వమైనా దాని మీద పెడితే మధ్యతరగతి ప్రజలకు బాగుంటుంది కదా. అది రేట్లు తగ్గాలి. అలాగే ఈ ఇళ్ళ అద్దెలు పెరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని చెప్పి ఈ ఇళ్ళ రేట్లు కానీ కొనడానికి అమ్మకానికి లేవు కదా, పెరిగిపోయినాయి, బాగా పెంచేశారు. పొలాల రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఒక 4 ఏళ్ళు పడుద్ది. మళ్ళీ తర్వాత కనుక ఈయన వస్తే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అలా నడుస్తుంది అది. గతంలో ఎలా ఉంది? ఆ, గతంలో అంటే గతంలో అన్ని రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది కదా, పడిపోయింది. పడిపోయేటప్పుడు డబ్బు ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయింది. అలాగే ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే ఆధారపడి అలాగే మధ్యతరగతి వరకు చలామణి అయింది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ మరి అటు పూడ్చుకోవాలి, ఇవి చేయాలంటే మరి టైం పడుతుంది, 2-3 సంవత్సరాలు పడుతుంది. ఓకే, అమరావతి అన్న అయ్యే అవకాశం ఉంది అంటారు. అమరావతి బాగానే ఉంటుందిగా, మోడీ గారు వచ్చారు కదా, బాగుంటుంది అమరావతి. ఇప్పుడు అయి ఉంటే బాగుండేది. ఇప్పుడు మరి టైం పడుతుంది కదా, ఇంక 2-3 సంవత్సరాలు పడుతుంది అదంతా రెడీ అయ్యేటప్పుడు. అయితే అయిన తర్వాత బాగుంటుంది. ఎందుకంటే జాబులు వస్తాయి కదా ఇక్కడికి, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, జాబులు వస్తాయి, అన్నీ వస్తాయి కాబట్టి బాగుంటుంది. అంటే వర్షం వస్తే మునిగిపోతుంది అమరావతి అని పడుతుంది. అది మరి కృష్ణానది వచ్చినప్పుడు మొన్న ఇక్కడ అంతా మునిగిపోయింది కదా, ఎప్పుడు లేదు అది. మేము ఇప్పుడు ఇక్కడ ఇదంతా మునిగిపోయింది కదా, మేము ఎక్కడ పుట్టి పెరిగిన విజయవాడలో ఎప్పుడు లేదు. మరి ఎందుకు వచ్చిందో మరి అర్థం అవుతుంది. అంటే రాను ఉప్పెన్లోనే ఎన్ని వస్తూనే ఉంటాయి. దానికి ప్రభుత్వాలు జాగ్రత్త తీసాలి. ఆనకట్టలు వేసి అలాగే అవన్నీ పూడ్చుకొని చక్కగా చేస్తే అప్పుడు ఊళ్ళోకి రావు కదా. బుడమేరు అది ఒకటి పెద్ద సమస్య, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అలాగే మన కృష్ణా బ్యారేజ్ ఉంది, అది ఎంతమంది కాకపోతే ఎప్పుడుదో కదా, దానికి ప్రత్యేకంగా ఇంకొక బ్యారేజ్ నిర్మించుకోవాలి, అప్పుడు బాగానే ఉంటుంది. వరద బాధితులు ఇప్పుడు సహాయం అందలేదు కొంతమంది అంటారు, నిజమేనా? అంత అంటే 2 నెలలు 3 నెలలు అన్నారు కానీ ఇప్పుడు ఎవరు అనట్లేదు. ఇప్పుడు అందరికి బాగానే వచ్చినాయని అన్నారు, మరి ఇప్పుడు ఎవరు అనట్లా. అంతకుముందు అనేవాళ్ళు. ఇంత బాగానే ఉంది. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుట్టు మిషన్ పంపిణీ చేయబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎలా ఉందంటారు? అందరూ అదే మహిళలకి ఉపాధి కలుగుద్ది కదా, బాగానే ఉంటుంది. ఉపాధి కలుగుద్దిగా మహిళలకి. అలాగే వ్యాపారస్తులు కూడా చూడాలి. ఇప్పుడు జిఎస్టీ వల్ల వ్యాపారస్తులు నలిగిపోతున్నారు, అవునా? దానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మాట్లాడి, ఎందుకంటే మన క్లాత్ బిజినెస్ కానీ వ్యాపారం అనేది మన విజయవాడలో పెద్ద సంస్థ అది. దానికి అందరూ కూడా వ్యాపారాలు అంటే జిఎస్టీ ముందే కట్టాలి కదా. దానికి ఏదన్నా కొద్దిగా 18% ఉంది కాబట్టి కొద్దిగా తగ్గించి ఏర్పాటు చేసుకోవాలి ఈయన, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి.